గ్రామాన్ని కాపాడేది దేవాలయం. గ్రామం మధ్యలో ఒకటి ఉండాలి, చివరిలో ఒకటి ఉండాలి. అంతేగాని కమ్యూనిటీ మధ్యలో వీళ్ళందరూ గుడి ఉంది కదా అని కొనేయడం ఇదంతా కమర్షియల్ అయిపోయింది. సో దేవుడిని వ్యాపారంగా మార్చినప్పుడు ఇది పెద్ద నథింగ్ వీళ్ళకి పంటలు ఇవన్నీ. సో హైబ్రిడ్గా కన్వర్ట్ అయిన తర్వాత ఇది కనుపు నా దగ్గర లేదు, హైబ్రిడ్ ఉంటే చూపించేదాన్ని. ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంటుందన్నమాట కనుపు, మొత్తం రసం వచ్చేయాలి, వేస్ట్ అవ్వకూడదు పిప్పు కూడా. సో మీకు ఈ దీని నుంచి హైబ్రిడ్ కన్వర్ట్ అయినప్పుడు దీంట్లో ఉండే ఎనర్జీస్ 70-80% కోల్పోతాం, ఇంకా 20 మిగులుతుంది. ఆ 20 కెమికల్తో నాశనం చేస్తారు. అడిషనల్గా ఎక్కడ యాడ్ అవుతుందంటే షుగర్ మన బాడీలో హైబ్రిడ్ కెమికల్తో పండించిన తర్వాత బయటకు వస్తుంది కదా చెరుకు, ఆ ఫ్యాక్టరీలో తీస్తారు కదా, వైట్గా మార్చడం కోసం వాళ్ళు కొన్ని కెమికల్స్ వేస్తారు. సో అక్కడ తొందరగా మనకి వ్యాధులు అనేవి, షుగర్ తినకూడదు, బెల్లం తినకూడదు. అసలు బెల్లం తినకపోతే ప్రమాదం, తినాలి, అది కూడా బెల్లం తినాలి, పంచదార తినకూడదు. సో బెల్లం అనేది దేశీ సరుకు నుంచి కెమికల్ లేకుండా పండించింది. ఇట్లా రసం చెక్క మిషన్లు ఉండేవి ఇంతకుముందు, దాంట్లో తీసి బడ్డీలు పెట్టి చెరుకు పండించిన తర్వాత గొయ్యి తీసి పెద్ద బడ్డీ పెడతారు, దాంట్లో కింద నుంచి మంట పెడతారు, ఈ రసం ఉడుకుతుంది, మనకు ఎదురుకుండా సున్నం వేస్తారు గట్టిగా అవ్వడం కోసం. దాన్ని రాళ్ల సున్నం అంటారు. మళ్ళీ ఇప్పుడు వచ్చే సున్నం కదండి, అన్నీ మార్చేస్తారు. మనం ఒకటే ఇంకా మారలేదు, మనం కూడా మారాలి.